ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దినదిన ప్రవర్ధమానం వెలుగొందుతుంది. ఇప్పటి వరకు భక్తులే విపరీతంగా పెరుగుతున్నారు. లక్షల్లో వచ్చేటువంటి భక్తుల సంఖ్య కోట్లకు పెరిగింది. కానీ సౌకర్యాల విషయంలో మాత్రం గతంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చినటువంటి భక్తులు సౌకర్యాలు లేమితో కొంత ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా 251 కోట్లకు పైగా నిధులు కేటాయించడంతో పాటు ఇక్కడ రవాణా మార్గాలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండడంలో గత జాతరకి ఈ జాతరకి చాలా వైవిధ్యమైనటువంటి వాతావరణం మేడారంలో నెలకొంది. ఇప్పుడు ఈ వైవిధ్యాన్ని చూడడానికి కూడా భక్తులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తుల సందడి మాత్రం కోలాహలంగా మారుతున్నటువంటి పరిస్థితి. జాతరకు 15-20 రోజుల ముందు నుండే లక్షల మంది భక్తులు వస్తుండడంతో జాతర కూడా మహాజాతరను కూడా తలపించే విధంగా ముందే కనిపిస్తుంది. ఆ మేడారం మహాజాతర ముందే వచ్చింది అన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఏర్పాట్లపై ఎంత ఇనిషియేషన్ తీసుకున్నారు, ప్రస్తుతానికి మన మంత్రి సీతక్క గారు ఉన్నారు. ఒక్కసారి వారి ఇనిషియేషన్, వారికి ఆలోచన ఎందుకు వచ్చింది, 250 కోట్ల భారీ నిధులు ఈసారి కేటాయించాలనేటువంటి ఆలోచన వెనుక ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి సీతక్క గారు మనతో ఉన్నారు. అక్క నమస్తే. అక్క, ఇక్కడ మేడారం జాతర అనేసరికి సమ్మక్క సారలక్కల తర్వాత ఈ ములుగు జిల్లాలో ఎవరి పేరైనా గుర్తుకొస్తుందంటే ఇప్పుడు సీతక్క పేరే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ వనవాసులు గిరిజనులు వారితో పాటు మహిళా దేవతలుగా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ ప్రాశస్త్యాన్ని కూడా మీరే ఎత్తుకున్నారు. ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ కేటాయించడము, భక్తులు కూడా చాలా సౌకర్యాల పట్ల కొత్త ఉత్సాహంతో నిండి ఉంటున్నారు. అసలు మీ ఆలోచన ఎందుకు, అసలు ఈ కొత్త మేడారం జాతర రూపురేఖలు మార్చాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందక్క? నాకు వాస్తవంగా చాలా జాతరల నుంచి చూస్తూ ఉన్నా, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకుండే అవగాహన మేరకే ఆ జాతర నిర్వహణ లేదా కన్స్ట్రక్షన్స్ ఉండేది. కానీ నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది, ఇక్కడ తల్లులకు ఇష్టమైనటువంటి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుంది అనేది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ కోరిక ఉండేది. ఎప్పుడు అయినా నేను ఏదైనా కోరుకున్నా అంటే ఎక్కువ నాకు ఒక్క అవకాశం అధికారికంగా గవర్నమెంట్లో ఉండి నిర్వహించే అవకాశం రావాలని కోరుకున్నా. సో అది ఇప్పుడు నాకు ఈ అవకాశము సమ్మక్క సారలమ్మ తల్లులతోటి, ముఖ్యంగా మా సీఎం గారు కూడా ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మళ్ళీ జాతర వరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, నేను మంత్రిగా వచ్చిన. సో మాకు ఇది ఈ రకంగా కూడా మేము భావోద్వేగంతో ఉన్నటువంటిది. అయితే జాతర ఏర్పాట్లకు మేము ఆగస్టు సెప్టెంబర్లోనే స్టార్ట్ చేసినాం పనులను. ఎందుకంటే అప్పటికే 150 కోట్లు గవర్నమెంట్ కేటాయించింది. ఎందుకంటే జాతర నిర్వహణ కోసం ప్రతి 2 ఏళ్లకోసారి కేటాయిస్తాం కాబట్టి. మేము పోలీస్ అధికారులు అందరూ వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట గురించి చెప్పడం జరిగింది. అక్కడ చిన్న గద్దెలు పగడిద్దరాజు గోవిందరాజు ఉంది, ఇది కూడా కొంచెం లైన్లో పెడితే అటు ఇటు వచ్చే భక్తులకు కూడా ఈజీగా ఇద్దరు దేవుళ్ళు దర్శనం అవుతుంది అనేది చెప్పడంతో అది మాకు కూడా కొంచెం భయమైంది. ఆ చిన్న దేవుళ్ళు అంటే పగడిద్దరాజు గోవిందరాజును మార్చాలంటే ఇబ్బంది, వాళ్ళు పూజారులు ఒప్పుకోరా అని చిన్నగా మాట్లాడిన తర్వాత ఒక 2 నెలల తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అట్లా గుడిలో పనులు కొద్దిగా డిలే అయినాయి. వాస్తవానికి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము ఒక క్యూ లైన్ లాగా చేసుకున్నాక అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. ఇట్లా చేయాలనుకుంటున్నామంటే నువ్వు చేస్తే మంచిగా చేద్దాం, లేకుంటే వద్దు అని చెప్పిండు. అని సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బెటర్గా చేయండి అని అప్పటికప్పుడు మరి ఆర్కిటెక్చర్స్ని కానీ ఇతర అధికారులను, గ్రానైట్ ఉన్నటువంటి వాళ్ళను, ఇంతకుముందు పెద్ద గుళ్ళు కట్టినటువంటి వాళ్ళను, శివనాగిరెడ్డి అట్లాంటి వాళ్ళను పిలిపించి ఇది ఇలా చేయండి అని చెప్పడంతో ఆ మిగతా డిజైన్స్ కానీ ఇవన్నీ మేమే. బడ్జెట్ మాత్రం 101 కోటి రూపాయలు గుడి నిర్మాణంలో, ఇప్పుడు గుడిలో జరిగేది, గుడి చుట్టూ జరిగే పనులు, బయట మెయింటెనెన్స్ అవన్నీ వేరే 150 కోట్లలో. ఈ గుడిలో జరిగే పనులు, ఈ బొమ్మలు ఇవన్నీ కూడా ఆ 101 కోట్లలో వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పూర్తి సంపూర్ణ సహకారం ఇచ్చారు. కాబట్టి ఇంకా ఇది ఇట్లాంటివి జరుగుతుంటే జనంలో ఒక ఆసక్తి, భక్తులలో కూడా ఉత్సాహంతో ఇంత ముందుగా 2 నెలల ముందు నుంచి వస్తున్నారు. వాస్తవానికి ఈరోజు 5 లక్షల పైగా వచ్చారు అనేది అంటున్నారు. ఇంకా సాయంత్రం వరకు ఎంత ఉంటారో తెలియదు. కాబట్టి మనం గతంలో చూస్తే నెల ముందు 10,000, 20,000, హైయెస్ట్ 1,00,000 మంది వచ్చుడు. కానీ ఇప్పటికే 5 లక్షల మంది, 3 లక్షలు, 4 లక్షలు ఇట్లా ఒక్కొక్క రోజు రావడం అనేది, మేము కూడా సౌకర్యాలన్నీ ఇంకా ముందస్తుగా ఓపెన్ చేస్తున్నాం. అంతకుముందు టాయిలెట్స్ నిండు జాతరకు 2 రోజుల ముందు ఓపెన్ చేసేది. డ్రింకింగ్ వాటర్ కూడా అన్నిటి చోట్ల కనెక్షన్స్ ఒక 2 రోజుల ముందు ఇచ్చేది. ఏది మనకు ఎప్పుడు ప్రతిసారి నువ్వు ఎప్పుడు జాతర వచ్చినా, ఏ నెలలో వచ్చినా, ఏ రోజు వచ్చినా, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఈ 4 రోజుల ముందంటే మనం మంగళవారము, సోమవారము అన్ని లైన్లోకి తీసుకునేది. ఇప్పుడు నెల రోజుల నుంచి మేము తీసుకున్న ఇవాళ దాదాపుగా 1000 మంది పోలీసులను పెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా చాలామంది అధికారులను, అందరూ దాదాపుగా 30% అధికారులు కూడా ఇక్కడికి వచ్చేసారు. సో అంటే భక్తులు పెరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సౌకర్యార్థం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎంతమంది భక్తులు వచ్చినా రోడ్స్ వెడల్పు చేసినాం, క్యూ లైన్లు బాగున్నాయి. వెనక సైడ్ కూడా గద్దెల వైపు గుడి వెనుకకు గుడి ముందటికి కూడా రోడ్లు మంచిగా వెడల్పు చేసినాం.
పబ్లిక్ కూడా విశాలంగా వస్తున్నారు. ఈ రోజు వచ్చిన పబ్లిక్ని చూస్తే మనము బుధవారం రోజు చిన్న జాతరకు మార్నింగ్ టైంలో ఎట్లయితే ఉంటారో పెద్ద జాతరలో ఫస్ట్ రోజు బుధవారం రోజు వస్తారు సమ్మక్క సారలమ్మ వచ్చే రోజు. ఆ రోజు ఎట్లుంటారో ఈ రోజు అట్లున్నారు జనం. అంటే 15 రోజుల ముందే ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా ఎంతమంది భక్తులు వచ్చినా మేము 13,000 మంది పోలీసులను కూడా ఈ జాతరకు తీసుకుంటా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులను పెంచుతూ ఉన్నాం. ఇంకా సౌకర్యాలు వాటర్ ట్యాంక్స్ పెట్టినాం. రోడ్డెంబడి కూడా వాటర్ ట్యాంక్స్. అంతకుముందు కేవలం మనం చేన్లలో వాటర్ ట్యాంక్స్ ఫిట్ చేసేది, కానీ ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ అన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి తీసుకొచ్చినాం. టాయిలెట్స్ కూడా ఎక్కడెక్కడ మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా పెంచుతూ ఉన్నాం. సౌకర్యాలకు ఏమి ఇబ్బంది జరగకుండా చేస్తాం. భక్తులకు కూడా ఒకటే కోరిక, ఓపికగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఓపిక, ఆవేశం ఉండొద్దు. ఓపికగా ఎవరైనా ముందు నడుస్తూ ఉంటారు, అటు ఇటు అవుతారు. కాబట్టి మనకు మంచి జరగాలని మొక్కుకోవాలి, ఇతరులకు కూడా మంచి జరగాలి. మీ అందరికీ మంచి జరగాలని నేను మీ తరపున మొక్కుకుంటాను. అక్క, మొన్న రీసెంట్గా మీరు ఒక మాట అన్నారు, పాలకులు చేస్తున్న పండుగ కాదు ఇది, ప్రభులు చేస్తున్న పండుగ కాదు ఇది, ప్రజలు మెచ్చిన పండుగ అని చెప్పి అన్నారు. మరి నిజంగా ప్రజలకు ఇంత నమ్మకం దేనివల్ల కుదిరిందంటారక్క? ఇప్పుడు చాలామందికి విశ్వాసం అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు నా జీవితం నుంచి చూస్తే నేను ఒక మామూలు ఆదివాసీ కుటుంబంలో, కూలి కుటుంబంలో నుంచి వచ్చి ఈ స్థాయికి కొంత టైం పట్టింది. కొంతమందికి ఏమో సరే లక్ అంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, కుటుంబాలు, కులము, ఆస్తులు ఇవన్నీ ఉంటాయి. మాలాంటి వాళ్ళకి చిన్నగా అయినా కూడా ఒక గౌరవాన్ని ఈరోజు ఈ అమ్మ జాతర నిర్వహించుకునే ఒక అవకాశం నాకు వచ్చింది. కాబట్టి ఇది ఒక గొప్ప మహిమ. చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు చాలా జరిగిందని. సో ఈ రకంగా ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ, నమ్మకము అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి, అట్లనే తీరుతున్నాయి. కాబట్టి ఇంకా అందరి కోరికలు తీరాలని, ముఖ్యంగా ఈ గుడి నిర్మాణంలో ఎప్పటికప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, ట్రైబల్ మినిస్టర్ వాళ్ళు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు, వస్తున్నారు. సీఎం గారు కూడా రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి చేస్తూ ఉన్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. బుల్లెట్ పట్టినటువంటి సీతక్క బ్యాలెట్ ద్వారా ప్రజలకు వచ్చి ప్రజలకు కావాల్సినది, ఎందుకంటే అది కొన్ని కాలం మారుతున్న కొద్దీ ఆలోచనల విధానం కూడా మారాలని చెప్పి చాలా చెప్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, కర్రెగుట్ట ఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు 2 నేపథ్యాలు ఉన్నాయి. అది చూశారు, ఇది చూశారు. ఇక్కడ మారుతున్నటువంటి కాలానికి ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది మావోయిస్టులు కూడా అందరు లొంగిపోవాలన్నటువంటి విధానం కూడా మీరు సూచిస్తున్నారు. ఇప్పుడు ఏం సూచిస్తారు అక్క? ఎందుకంటే కర్రెగుట్టల ఆపరేషన్ తర్వాత ఖగర్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి అనేక డిమాండ్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి ఆదివాసీ ప్రాంతాలలో ఈ ఖగర్ ఆపరేషన్ తోటి ఆదివాసులు చాలా నష్టపోతున్నారు. అదే కాకుండా అక్కడ ఉండేటువంటి విలువైన ఖనిజ సంపద కూడా ప్రైవేట్ పరమవుతుంది. ప్రజల ఆస్తులుగా ఉండేది అది, గుట్టలు పుట్టలు అక్కడ ఆదివాసీల ఆస్తులుగా ఉండేది, అది ప్రైవేట్ పరం అయిపోతుంది. ఇవన్నీ కూడా కొంత ఆదివాసుల మీద ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఏ నేపథ్యం ఉన్నా కూడా ప్రజాస్వామిక వ్యవస్థ అనేది ఉండాలి. రాజ్యాంగం అనేది చాలా అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. పాలకులైనా అటు విప్లవకారులైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో రాజ్యాంగబద్ధంగా మరి మన హక్కులను మనం సాధించుకోవాలి. పాలకులు కూడా రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి హక్కులను, అధికారాలను గౌరవించి వాటిని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తాం. అక్క, ఇప్పుడు మీరు వస్తున్నటువంటి ఇంతమంది చెప్పారు దాదాపు 2 లక్షలు 3 లక్షలు వస్తున్నటువంటి, ఎందుకంటే మహాజాతరకే అటువంటి దగ్గరలోనే వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అవుతుంది. టోల్ గేట్ల దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. టోల్ గేట్ల మీ అంశాలను కూడా చాలా ఒక ఇబ్బందికర వాతావరణం కల్పిస్తుంది. దీనిపై ఏం చెప్తారు అక్క? టోల్ గేట్లు క్లోజ్ చేయాలని చెప్పేస్తే ఈరోజు నా దృష్టికి ఇప్పుడే ఇంతమంది వచ్చారు కాబట్టి వాస్తవానికి ఇది చాలా ఇబ్బంది. లైన్లన్నీ కూడా పెద్ద క్యూ లైన్ అవుతూ ఉంటుంది. ఇది నేను కూడా మన మంత్రుల దృష్టికి, ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా, తొందరగానే క్లోజ్ చేద్దాం. అందరు కూడా దయచేసి డ్రైవర్స్ వచ్చేటప్పుడు డ్రైవింగ్లో స్లోగా రండి, ప్రశాంతంగా రండి. మీరు ఉండాల్సినంత అడవి, వెచ్చడంత అడవి ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మంచిగా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోండి. అక్కడక్కడ సేద తీరడానికి కూడా మంచిగా జంగల్ కూడా ఉంది, వాటర్ సోర్స్ ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా సంతోషంగా వచ్చి తిరుగు ప్రయాణం కూడా అంతే సంతోషంగా వెళ్ళండి. ఆతృత వద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. అక్క, గత కొద్ది రోజుల నుంచి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అన్ని సమస్యలు ఎక్కడెక్కడ చూసుకుంటూ వస్తున్నాం అక్క. ముఖ్యంగా ఏంటంటే అన్ని పర్మనెంట్ సొల్యూషన్గా కొన్ని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో మహిళలకు బాత్రూమ్స్ సౌకర్యం అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ దూరంలో ఉంటున్నాయి అవి, అక్కడి దాకా వెళ్ళి రావడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల తల్లులు ఉంటారు, ఇందులో అటువంటి సొల్యూషన్ ఏమన్నా మీరు చేయాల్సుకున్నారు? ఈసారి చేస్తామనుకున్నాం. అసలు క్యూ లైన్ల
నెల కూడా కడదాం అనుకున్నాం. కానీ ఇన్ని లక్షల మంది వాడడము ఇవంతా ఎట్లుంటుందని భయంతో ఆపినాం. ఇది కొంచెం ఈ జాతర అంటే మేము ఇప్పుడు దగ్గర మొబైల్ మీరు అన్న ముచ్చట నాకు నిన్ననే అర్థమైంది అని నిన్నటి నుంచే బుర్ర ఆలోచన చేస్తుంది. కొద్దిగా దగ్గరలో మొబైల్ టాయిలెట్స్ పెట్టిస్తున్నాము. పర్మనెంట్ కూడా ఇక్కడ ఈ లొకేషన్లో కొన్ని పెట్టి దాని నిర్వహణ సపరేట్గా ఇస్తే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. స్మెల్ రాకుండా ఇంత పెద్దది కాబట్టి ఇది నిన్నటి నుంచి మేము ఆలోచన చేస్తున్నాం. నెక్స్ట్ ఈ జాతర అయిపోయిన తర్వాత ఒక నెల 2 నెలల ఖచ్చితంగా ఈ లొకేషన్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు, పుణ్యస్నానాలు ఆచరించడానికి జంపన్న వాగు దగ్గరికి వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సంఖ్య పెరుగుతున్న కొద్ది నీటి సమస్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందక్క. దానికి మీరు ఎట్లా ప్రణాళికలు వేయబోతున్నారు? అదే ఇప్పుడు లక్నవరం రామప్పకు అనుసంధానం చేస్తున్నాము. రామప్పలో దేవాదుల వాటరు స్టోరేజ్ చేస్తున్నాము కాబట్టి పోయిన సంవత్సరం నుంచి నేను దాన్ని స్పీడప్ చేసినాము. కొంత ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది. మాకు రెగ్యులర్గా నీళ్ళు వచ్చేది జంపన్న వాగు పారుతుంది, ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఈ సంవత్సరమే కావాలనుకున్నాం, అది కొద్దిగా డిలే అయింది. అయినా కూడా ఈ సంవత్సరం మనకు వాటర్ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా నీళ్లు వారం ముందు నుంచే వదులుతూ ఉంటాం. కానీ నెక్స్ట్ జాతర ఈ లోపు నెక్స్ట్ ఇప్పుడు మాకు ఈ జాతర అయిపోగానే ల్యాండ్ అక్విజిషన్ చేసి రామప్ప టు లక్నవరానికి లింక్ ఇచ్చి రెగ్యులర్గా దేవాదుల నీళ్ళు గోదావరి జలాలు రామప్ప నుంచి లక్నవరం నుంచి జంపన్న వాగులోకి వచ్చేటట్టుగా చేస్తాం. సీఎం గారు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు దీన్ని? సీఎం గారు 18వ తారీఖు సాయంత్రం వస్తారు. ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు, ఆదివాసీ జీవన విధానం ఇదన్నిటి మీద మంచి ఆ టెంపుల్ పక్కంబటే చాలామంది జనం మధ్య 1 గంట 2 గంటలు సీఎం గారు కూడా పాల్గొంటారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లారి 19వ తారీఖు నాడు ఉదయం 7-8 గంటల మధ్య గుడి ప్రారంభించి వారు ఇక్కడ నుంచే విదేశీ పర్యటన కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి కూడా ప్రతిదీ ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చడమే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడంతో పాటు ఇక్కడ మహాజాతరను కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే 6,000 మంది పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఈ సంఖ్య కూడా వచ్చే జనాలకు సరిపోదన్నటువంటి దాని మీద 13,000 బలగాలకు కూడా పెంచినట్టుగా మనకు తెలుస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ నెల 18వ తారీఖు ఇక్కడ హైదరాబాద్ నుండి ఇక్కడికి చేరుకొని ఇక్కడ 19వ తారీఖు మాత్రం ఇక్కడ అమ్మవారి గద్దెలను ఆ కొత్త జాతరను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి విదేశీ పర్యటన వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ప్రతిదీ కూడా గత సంవత్సరము అంటే గత మహాజాతరకు లేని అభివృద్ధి పనులు మాత్రం ఈసారి వస్తుండడంతో భక్తుల సంఖ్య పెరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణతో పాటు అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ములుగు ఎస్పీ గారు అలాగే ములుగు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కోఆర్డినేషన్తో చేస్తున్న నేపథ్యంలో వచ్చే భక్తులకు కూడా ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. రావడము అలాగే వెళ్ళడము మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా క్షేమంగా సంయమనం పాటించి ఇక్కడ జాతరను మాత్రం అందరూ ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మంత్రి సీతక్క గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది పాలకులు చేస్తున్నటువంటి పండుగ కాదు, ఇది ప్రభువులు చేపట్టినటువంటి పండుగ కాదు, ఇది ప్రజలు మెచ్చిన పండుగ. కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క సౌకర్యార్థం కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా విశేషంగా కృషి చేస్తున్నాము. కాబట్టి భక్తులు మాత్రం సమయంతో మేడారం జాతరకు రావాలని చెప్పి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్క శాశ్వత ప్రాతిపదికన కూడా పనులు చేపడుతున్న నేపథ్యంలో ఎన్నో సమస్యలు కూడా గుర్తించి వాటిని కూడా జాతర తర్వాత కూడా కొన్ని చేపట్టడానికి కూడా మేము సుముఖంగా ఉన్నామన్నటువంటి విషయాలు కూడా మంత్రి సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.